గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. కాగా అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సంఘటన స్థలం నుండి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఇదే అంశంలో మరి ఫైర్ ఇంజన్లు సకాలంలో స్పందించడం వల్ల మరొక నలుగురిని కూడా కాపాడగలిగామని చెప్పి ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫైర్ ఆఫీసర్ ఉన్న ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ ప్రమాదానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రమాదం మనము అక్కడ చూసిన అబ్జర్వేషన్ బట్టి ఆ యొక్క బిల్డింగ్లో ఉన్నటువంటి మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా కనపడుతుంది. అక్కడ కంప్లీట్గా కాలడం జరిగింది. దాంతోపాటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని షాప్స్ కూడా పూర్తిగా దగ్ధమైనవి. ఈ 17 మంది చనిపోవడం అనేది చాలా పెద్ద ఘటనగా మనం చూడొచ్చు. వీళ్ళంతా మంటల్లో చిక్కుకొని పూర్తిగా అగ్నికి ఆహుతి అయి చనిపోయారా? ఎలా చనిపోయారంటారు? ఇది ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా మంటలు వాళ్ళకి తాకలేదు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. అందరూ కూడా మంటలు చూసి భయపడి ఒక రూమ్లో దాక్కోవడం జరిగింది. సో మన ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది లోపలికి వెళ్ళి వాళ్ళని తెచ్చే వరకు సృహ కోల్పోయి ఉన్నారు వాళ్ళు. సో అంటే అప్పటికే ప్రాణాలు పోయినాయా? సృహ కోల్పోయి ఉన్నారా? వీళ్ళు ఎక్కడ హాస్పిటల్లో చనిపోయారు? మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి సృహ కోల్పోయి ఉన్నారు వాళ్ళు. అయితే చనిపోయారా లేదా అనేది మనకు తెలియదు. ఇమీడియట్గా హాస్పిటల్ పంపించడం జరిగింది. మంటల్లో ఎవరు చిక్కుకొని అగ్నికి కాలడం లాంటివి జరగలేదు? ఎవరెవరు కాలిపోలేదు. కేవలం ఆ స్మోక్ ద్వారానే చనిపోయారంటారా? ప్రధానంగా స్మోక్ ద్వారా చనిపోయారు. ఓకే. సో దీంట్లో ఈ ప్రమాదాన్ని నివారించే క్రమంలో అంటే కొంతమందిని మీరు కూడా ఎంతమందిని కాపాడారు? మీకు సమాచారం ఎట్లొచ్చింది? మార్నింగ్ 6:16కి మనకి ఫైర్ కాల్ వచ్చింది. ఇమీడియట్గా ఫైర్ సిబ్బంది అటెండ్ కావడం జరిగింది. సో దీంట్లో రెస్క్యూ చేసింది నలుగురు. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి నలుగురు రెస్క్యూ అయిన అంటే సురక్షితంగా వచ్చారు. మిగతా 17 మందిని అపస్మారక స్థితిలో బయటికి తీసుకురావడం జరిగింది. ఓకే. ఈ నలుగురు అప్పటి వరకు మీరు చేరుకునేసరికి వాళ్ళంతా మాట్లాడుతున్నారా? వాళ్ళు కూడా అపస్మారక వాళ్ళని గమనించలేదు. ఫైర్ వాళ్ళు తీసుకుపోయి ఓవరాల్గా ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం 2 సంవత్సరాలుగా మీరు గమనిస్తే సంవత్సరానికి 8,000 నుంచి 10,000 అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క ఇళ్లలో కానీ షాపింగ్ కాంప్లెక్స్లలో కానీ ఈ రెసిడెన్షియల్ ఏరియాల్లో కానీ ఏదైనా కానీ ఫైర్ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలని నేర్పించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంది. ఓకే సార్, ఈ ప్రమాదానికి కారణం ఏమనుకుంటున్నారు? నేను ఇంతకుముందు చెప్పినాను కదా, షార్ట్ సర్క్యూట్ మెయిన్స్ దగ్గర కనపడిందని చెప్పేసి అదే అయింది. సో మొత్తానికి ఆ షార్ట్ సర్క్యూట్ మూలంగానే ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది. దీంట్లో మరి అగ్నికి ఆహుతి అయి అంటే ఆ మంటల్లో చిక్కుకొని ఆ మంటల ద్వారా అంటుకొని ఎవరు చనిపోలేదు. కేవలం మరి వారంతా కూడా మంటలు వ్యాప్తి చెందిన తర్వాత ఆ రూమ్లో చిక్కుకొని అందరూ ఒకటే గదిలో ఉండి మరి వారంతా కూడా ఈ స్మోక్ పీల్చడం ద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. సో దాంట్లో వాళ్ళ ఊపిరి ఆగిపోయింది. సో ఇక దాంట్లో చిక్కుకున్న ఆ సిబ్బందిని ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వారి నలుగురిని కూడా మేము కాపాడాము. దీంట్లో మరి ఆ నలుగురిని ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మేము సేవ్ చేయగలిగాము. సో ఇప్పుడు ఇది కేవలం ఆ కరెంట్ షాక్ కారణంగానే ఇది షార్ట్ సర్క్యూట్ మూలంగానే ఈ ఘటన జరిగింది. మొత్తానికి మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. సో అలారమ్స్ లాంటివి పెట్టుకుంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఆనుకొని ఉన్న ఇళ్లలో ఇంత ప్రమాదం అయితే జరిగి ఉండేది కాదు. సో దీంట్లో ప్రజలను అవేర్నెస్ చేసే కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు అయితే 10,000 ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించాము. ఇలాంటి ఘటన జరగడం పట్ల మాత్రం కొంత అప్రమత్తత ఉంటే తగిన ప్రాణ నష్టం జరగకుండా నివారించేవాళ్ళు. దీంట్లో షాపులు కమ్ రెసిడెన్సులు ఉన్న వాళ్ళంతా కూడా మరి దీనికి సంబంధించిన ఈ ఫైర్కి సంబంధించిన అలారమ్స్ కావచ్చు, స్మోక్కు సంబంధించిన అలారమ్స్ కనుక పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరి నివారించి ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవి కాదు. సో ప్రజలంతా కూడా ఎవరైతే షాపింగ్ కాంప్లెక్స్ హౌజెస్ ఉంటాయో వాళ్ళంతా కూడా షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఇట్లాంటి స్మోక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. సో దీంట్లో మొత్తానికి ఒక నలుగురిని అయితే మేము కాపాడాము. ఇన్ టైంలోనే మేము స్పందించామని కూడా మరి ఫైర్కి సంబంధించిన అధికారి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 న్యూస్, చార్మినార్ నుంచి.